625 మందికి పథకాలు, పోలీస్ శాఖలో 9 మంది గ్రే హౌండ్స్ సిబ్బందికి, ఫైర్ సర్వీసెస్లో 2కి శౌర్య పథకం అవతరణ దినోత్సవం సందర్భంగా ప్రకటించిన ప్రభుత్వం. 11 ఏండ్ల సంబురం. వాస్తవానికి మనం ఇవన్నీ చెప్పుకుంటా ఉన్నాం కదా, ఉద్యోగాలు ఇచ్చినాం, నోటిఫికేషన్లు ఇచ్చిన గత ప్రభుత్వం నుంచి ఏ ప్రభుత్వం అయినా చూసుకోండి, వాడెవ్వడైనా అవ్వని లీడర్ ఇవాళ ఖచ్చితంగా ఈ అంశం మీద ఖచ్చితంగా మాట్లాడాలి. కనుక మాట్లాడుతున్నాం. లీడర్ ఎవడైనా అవని, పార్టీ ఏదైనా అవని, పథకాలు ఇచ్చిన, అవార్డులు ఇచ్చిన, నోటిఫికేషన్లు ఇచ్చిన, ఉద్యోగాలు ఇచ్చిన, రోడ్లు వేపించిన, బాత్రూమ్లు కట్టించిన, ఎలక్షన్ల టైంలో పిల్లల ముడ్లు గడిగిన, షీముడు ఈదిన, ఈ ముచ్చట్లన్నీ బాగా చెప్పుకుంటారు. ఏ ఒక్క రాజకీయ నాయకుడికైనా అరే బై నేను అందరికీ చెప్తా ఉన్నా, బీఆర్ఎస్ పార్టీలో ఉన్న వాళ్ళకైనా, బీజేపీ పార్టీలో ఉన్న వాళ్ళకైనా, కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళకైనా బాజాప్తే బరాబర్ తెలంగాణ అమరవీరుల యొక్క కుటుంబాలకు మేము సాయం చేసినాం, ఆ 1200 ఆత్మ బలిదానాలైన కుటుంబ సభ్యులను మేము ఆదుకున్నామని బహిరంగంగా చెప్పే జీల దమ్ము అంటే మీ గుండెల దమ్ము మీకుందా? ఇవాళ నేను తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా నేను మీ అందరిని అడుగుతా ఉన్నా, మీ కట్టుకున్న పిల్లల మీదనో, మీరు కన్న పిల్లల మీదనో గత ప్రభుత్వమా, ఈ ప్రభుత్వం రేపు ఎవడన్నా వస్తే వాడా ఒట్లేసి చెప్పగలరా? ఆత్మ బలిదానాలైన వారి యొక్క కుటుంబ సభ్యులను మేము ఆదుకున్నాం, తెలంగాణ అమరవీరులకు ఆత్మ శాంతి చేకూర్చే విధంగానే మేము ప్రతి క్షణం పనిచేసామని మీ మనస్సాక్షితో మీరు చెప్పగలరా? మీరు 11 ఏండ్ల కళ, 11 ఏండ్ల సంబురం, లేకపోతే 30 ఏండ్ల పోరాటం, 60 ఏండ్ల పోరాటం, ఈ మైకు పట్టుకొని సభలల్లా మీటింగ్లల్లా ఈ డబ్బాలు వద్దు భయ్, ఇవి వద్దు. గతంలో చెప్పిండు, ఇప్పుడు మీరు చెప్తుండ్రు, రేపు ఇంకోటి చెప్తాడు. దీనివల్ల జనాలకు ఉపయోగం ఏమున్నది? ఇవాళ ఈ గడ్డ ఏర్పడ్డది, మనం ఇంత స్వతంత్రంగా ఒక ఛానల్ పెట్టుకోవాలన్నా, ఒక పార్టీ పుట్టాలన్నా, మీరు అధికారంలో కూర్చోవాలన్నా, మీ అధికారం గురించి మేము ఇలా వార్తలు చదవాలన్నా కూడా దానికి ఒకే ఒక కారణం అమరవీరుల త్యాగాలు. మరి అసోంటి వీరులను కన్నా ఆ తల్లులకు, ఆ తండ్రులకు, వాళ్ళ తోడబుట్టిన అక్కలకు, అన్నలకు, తమ్ములకు, చెల్లెలకు మనం ఏమండగా నిలబడ్డాం. అధికారం పోయినాక ఆయన పోయి 25 లక్షలు చెక్ ఇచ్చిండు పోలీస్కి ఇష్టన్న కుటుంబ సభ్యులకు, ఆ చెల్లె చదువుల కోసం. గంతే. అధికారులు 1200 ఆత్మ బలిదానాలు అయ్యిందని మనమే చెప్తాం, సింపతి గెయిన్ చేసుకునేటప్పుడు ఎలక్షన్ల టైంలో అవన్నీ మన దగ్గర ఉన్నాయి. చెక్కులు మాత్రం ఒక్కరికో ఇద్దరికో ఇచ్చి 12 లక్షల మందికి, మనం 10 కోట్ల మందికి, ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న జనాలందరికీ సర్క్యులేట్ చేసుకుంటాం. చచ్చిపోయిందేమో 1200 మంది, తిప్పి కొడితే మనం సాయం చేసిన లిస్టులో 12 మంది ఉండరు. మళ్ళా ఉన్నారా మీ లిస్టులో 12 మంది? ఒకరికి ఎమ్మెల్యే టికెట్ ఏదో ఇస్తారు, ఒకరికి ఏదో ఎమ్మెల్సీ అంటారు, ఇంకొకరికి ఏదో 25 లక్షల చెక్ అంటారు, ఇంకొకరికి పావుసేరు బియ్యం అంటారు. ఖతం ఇక అది ఆడికి కల్లాసి కదా అయిపోయింది. ఇక ఇవాళ ఈ సంబురాలు జరుపుకోవడం, అంబురాన్ అంటేటట్టు అద్భుతమైన వేడుకలు జరుపుకోవడం ఇవన్నీ కాదు. త్యాగాలు చేసిన వారికి నిజంగా వాళ్ళ ఆత్మీయ శాంతి ఇచ్చిందా లేదా? అనుకున్న దిశగా వాళ్ళు ఉద్యోగాల కోసం, నిధుల కోసం, నియామకాల కోసం చచ్చిపోయారు కదా. తెలంగాణ బాగుపడ్డది, తెలంగాణ ముందట పడ్డది. మరి వాళ్ళ త్యాగాలు ఈ తెలంగాణ ముందట పడాలి, బాగుపడాలనే. అట్లే అని చెప్పేసి కేవలం ఇవే చేసుకుంటూ పోతా, వాళ్ళ త్యాగాలను మర్చిపోతా, వాళ్ళ కుటుంబాలను మర్చిపోతా అంటే ఇక మనం తిన్న అన్నంలో మనమే ఉంచుకున్నట్టే. ఇక అది ఇక అంతకంటే నేను ఇక చెప్పా, ముఖ్యమంత్రి లాగా నేను కూడా చెప్పా. ఇక మరి ఇంకా ఘోరంగా చెప్పొచ్చు. అదే చెరువు గట్టును కూర్చుంటే కడుక్కోవడం మర్చిపోయింది ఏదో అన్నాడు, అది రోత ఎగ్జాంపుల్. అట్లాంటి రోత ఎగ్జాంపుల్ నేను చెప్పగానే మాట చెప్తా ఉన్నా.